నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఏఎస్పీ జావలి. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. నంద్యాల జిల్లాకు నేడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాక. మే నెల 15 నుండి 18వ తేదీ వరకు నిర్వహించే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నాయకులు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ పెద్దమాతంగి సాయిబాబా వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు. కార్టోగ్రఫీలో ప్రపంచ రికార్డు సృష్టించిన బుడతడు మోక్ష అయాన్. కనడీగులతో నిండిపోయిన శ్రీశైలం అడవుల దారులు. ఉగాది మహోత్సవాలకు వెళ్తున్న మల్లన్న భక్తులు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తీరును ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి. ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో కొందరు బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని, బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఏఎస్పీ జావలి హెచ్చరించారు. పోలీసుల నిఘా పెంచడం జరిగిందని, బెట్టింగ్ల వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురవుతారని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. నమస్కారం అండి. ఈ ఐపీఎల్ బెట్టింగ్స్ అనేవి జరుగుతున్నాయని సమాచారం. సో అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మా టీమ్స్ అనేవి ఎప్పుడు నిఘా పెట్టుకొని ఎవరన్నా ఐపీఎల్ బెట్టింగ్ కి పాల్పడుతున్నారా ఇలాంటివి మాకు సమాచారం అనేది మేము సేకరిస్తూనే ఉంటాము. నిఘా అనేది ఎప్పుడు ఉంటది. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్లకి ఇలాంటి వాటికి అలవాటు పడద్దు. ముందు ఒకసారి చేద్దాంలే చూద్దాంలే అనుకొని ఆసక్తితో చేస్తుంటారు. అట్లాంటివి చేసి చాలా డబ్బులు పోగొట్టుకోవడం, ఇలాంటివి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా పడతారు. సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. అట్లాగే పేరెంట్స్ కి కూడా చెప్పేది ఏంటంటే, సో పిల్లలు ఏమేమి చేస్తున్నారు, మొబైల్స్ లో ఎట్లాంటి యాప్స్ వాడుతున్నారు, ఇట్లాంటివి కొంచెం నిఘా పెట్టుకోండి. వన్స్ ఏదన్నా ఫైనాన్షియల్ దానిలో ఇబ్బందిలో పడితే మళ్ళీ వాళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అందరూ సేఫ్ గా ఉండాలి. నంద్యాల మున్సిపాలిటీకి చెందిన పన్ను బకాయిలు ఇంకా 6 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని, వాటిని సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ పన్నులకు 100% వడ్డీ విధించడం జరుగుతుందని, అయితే వడ్డీలో 50% రాయితీని ఇవ్వడం జరిగిందని, పన్నుతో కలిపి 50% వడ్డీతో ఒకేసారి పన్నులను చెల్లించాలని కమిషనర్ కోరారు. మన నంద్యాల పట్టణంలో దాదాపు 24 కోట్ల రూపాయలు ప్రజల నుంచి పన్నుల రూపంలో మున్సిపాలిటీకి రావాల్సిన అవసరం ఉంది. దానికి గాను ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణ ప్రజలు సహకరించి పన్నులు చెల్లించి మన పట్టణ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. మరి ఇంకా 6 కోట్ల రూపాయలు మన పురపాలక సంఘానికి ప్రజల ద్వారా పన్నుల రూపంలో రావాల్సిన అవసరం ఉంది. మరి దానికోసం మా సిబ్బంది మరి గత కొంతకాలంగా పురపాలక సంఘంలోని పన్ను ఎవరైతే ఇంకా చెల్లించాల్సిన వారు ఉన్నారో వారందరినీ కూడా పదే కోరడం జరుగుతుంది. మరి వారిలో ఇంకా చాలా మంది సక్రమంగా స్పందించకపోవడం అనేది మా నోటీస్కు రావడం, దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పన్నుపై విధించిన వడ్డీలో 50% రాయితీగా ప్రకటించడం జరిగింది. అంటే దాదాపు 100కి నెలకి 2 రూపాయలు వడ్డీ అనేది విధించడం జరుగుతుంది నిబంధనల ప్రకారం. ఈ 100కి నెలకు 2 రూపాయల వడ్డీని ఎవరైతే 31/3/25 తేదీ లోపల చెల్లింపులు చేస్తారో వారికి అందరికి కూడా ఆ వడ్డీ రాయితీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని, ఈ సౌలభ్యాన్ని మరి వినియోగించుకుంటారని చెప్పేసి వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. మరి వారు పన్ను చెల్లించడం వల్ల మన పట్టణంలో పలు అభివృద్ధి పనులు గాని, మరి మన పురపాలక సంఘం నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కూడా వారి వంతు సహకారం అందించినట్లుగా ఉంటుంది. కాబట్టి దయచేసి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను గాని, నీటి పన్ను గాని, మరే ఇతర ఖాళీ స్థలాల పనులు అన్ని కూడా సక్రమంగా చెల్లించమని ప్రజలందరినీ కోరుతూ మరి నగర పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడమని కూడా మిమ్మల్ని అందరినీ కోరు. ఈ పన్ను రాయితీ ప్రకటించక ముందు ఎవరైతే పన్ను చెల్లించారో మరి వడ్డీతో కూడా చాలా మంది మేము కోరిన వెంటనే స్పందించి పన్ను చెల్లించడం జరిగింది. వారందరికీ కూడా
తెలియజేయడం ఏమిటంటే రానున్న 25-26 ఆర్థిక సంవత్సరంలో పన్ను జనరేట్ అవుతుంది కదా, ఆ పన్నులో మీరు ఏదైతే అధికంగా 2% చెల్లించిన దాంట్లోంచి 50% ఆ పన్నులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు తగ్గించి మీకు పన్ను విధించడం అనేది, పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది రానున్న ఆర్థిక. దీన్ని కూడా ప్రజలందరి సమాచారం కోసం తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా కేంద్రానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ రావడం జరిగింది. వారి నేతృత్వంలో నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, DCHS డాక్టర్ జఫ్రుల్లా, కుష్ఠవ్యాధి నివారణ అధికారి, DRDA, మున్సిపాలిటీ, విద్యాశాఖ తదితర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో బుధవారం డాక్టర్ సాగర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కుష్ఠవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాల అమలు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. కుమార్ నాయక్ జిల్లాకు వచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున హెల్త్ డిపార్ట్మెంట్ విభాగం నుంచి లెప్రసీ గురించి, అంటే ముఖ్యంగా జిల్లాలో కుష్ఠవ్యాధుల యొక్క బాగోగుల గురించి, వారికి అందుతున్న సేవల గురించి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన వైలేషన్ ఏమైనా జరుగుతున్నదా, వాళ్ళకి సేవలు అందిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా మన జిల్లాలో అధ్యయనం చేయడానికి వచ్చారు. ఈ రోజు లైన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా హౌసింగ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా DRDA పెన్షన్ సంబంధించి DRDA డిపార్ట్మెంట్, అదర్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఆల్ డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్, మై సెల్ఫ్, DCHS, జాయింట్ డైరెక్టర్ ఫ్రమ్ స్టేట్, అందరూ కూడా పార్టిసిపేట్ చేసి schemes. So I'm here to talk to the common people, citizens, leprosy affected people, and especially the government servants of different departments to sensitize them to the very special cause of leprosy, so that they start improving their programs, so that improving their sensitivities, their support, their care, so that the excluded leprosy affected people are included in the society. And I wish all the best to all the people, all the great people here, the government officials and the health staff and the volunteers, and also the people especially of Nandyala. They all can contribute to elimination of leprosy, and all the very best wishes. శ్రద్ధగా వారి పట్ల ఉంటూ వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, సర్వీస్ ఇవ్వడం కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానీ, వాటికి కావాల్సిన ఏ మల్టీ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వారికి అందించాలని మన డిపార్ట్మెంట్ ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని రకాల లైన్ డిపార్ట్మెంట్స్తో, ముఖ్యంగా కన్వర్జెన్స్ మీటింగ్ విత్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ కోఆర్డినేట్స్ విత్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ లెప్రసీ పేషెంట్ నాట్ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ కన్సర్న్ అండ్ ఆల్సో అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో షుడ్ బి ఇన్వాల్వ్డ్ wholeheartedly to serve the leprosy patients. Okay, thank you. పేరు డాక్టర్ దేవసాగర్ అండి, జాయింట్ డైరెక్టర్ NLUP స్టేట్ తరఫున వచ్చాను. మన ఆఫీసర్ గారితో, మానవ హక్కుల సంఘం ఆఫీసర్ గారితో కడప, అన్నమయ్య మరియు ప్రస్తుతం నంద్యాల జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ లెప్రసీ యొక్క పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, వారు ఏ విధంగా వారికి చికిత్స అందుతుంది, తర్వాత ఎవరైనా శారీరకంగా అంగవైకల్యం కలిగి ఉన్నారా, మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, సామాజికంగా ఇలాంటి వివక్షకు ఏమైనా గురవుతున్నారా లేదన్న అంశాలు తెలియడం కొరకు మన ఆఫీసర్ గారు వచ్చారు. సో దాంట్లో భాగంగా మేము గతంలో 2 జిల్లాలు సందర్శించడం జరిగింది. ప్రస్తుతం అయితే నంద్యాల మీటింగ్ మన ప్రభుత్వ శాఖలతో జరుగుతున్నది. అంటే అక్కడ పెన్షన్ ఇచ్చే డిపార్ట్మెంట్ DRDA కావచ్చు, మానసికంగా సఫర్ అవుతున్న పేషెంట్స్ కొరకు మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు వచ్చారు. అలాగే వివిధ శాఖల నుంచి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాఖల నుంచి ఇక్కడ ఆఫీసర్స్ వచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్కూల్లో ఎవరికైనా ఎగ్జామినేషన్ జరుగుతుందా, ఎవరైనా పిల్లలు ఆ జబ్బుతో బాధపడుతున్నారా, వారికి ఏమైనా వివక్ష ఉందా అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మేము పంపించేటువంటి ఈ ఫీడ్బ్యాక్ తో ఆయన వెళ్ళి గవర్నమెంట్ కు మానవ హక్కుల ఉల్లంఘన ఏమైనా జరుగుతుందా లేదా, ఇంకా ఏమైనా బెటర్ ప్రొసీజర్స్ ఏమైనా టేకప్ చేయొచ్చా అనే విధంగా ఈ రోజు మాకు GGS నంద్యాల ఉన్న MCH కాన్ఫరెన్స్ హాల్లో ప్రోగ్రాం జరిగింది. దీంట్లో ఈ రోజు ఆయన మాతో బాగా చైతన్యపరచడం అని, ఇటువంటి ఏమన్నా ఓపెన్ గా చెప్పమని చెప్పేసి మాతో అనడం జరిగింది. ప్రజలు మీకు ఉన్నటువంటి ఈ కుష్ఠవ్యాధి రోగుల గురించి దయచేసి అందరికీ అర్థమయ్యే విధంగా ఆ లక్షణాల గురించి చెప్తూ, ఎక్కడ వెళ్ళాలి, ఈ పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, ఈ నయము కావడానికి చికిత్సలు ఏ విధమైనటువంటి చికిత్సలు ఉన్నాయి,
ఎన్ని రోజులు వాడాలి, ఏమైనా సర్జరీస్ అవసరమైతే ఎలా, వాళ్ళకి ఏమన్నా పథకాలు ఏమైనా ఉంటాయి ఇలా, ఇవన్నీ కంప్లీట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు జిల్లాలో డిస్ట్రిక్ట్ ప్లస్ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒక వింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు దాని గురించి చైతన్యపరచవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. థ్యాంక్ యూ. మే నెల 15 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న అఖిల భారత యువజన సమైక్య జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సభలకు చెందిన లోగోను, పోస్టర్లను ఏఐవైఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో తిరుపతిలో మే నెల 15 నుండి 18వ తేదీ వరకు జాతీయ స్థాయి మహాసభలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న భారతదేశంలో యువతను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను కల్పించే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నదని, ఇటువంటి సామాజిక రాజకీయ అంశాలపై ఈ సభలలో చర్చించడం జరుగుతుందని, యువత కొరకు భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణ గురించి నాయకులు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు, అదేవిధంగా 20 లక్షల మంది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మహాసభ నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన, యువతకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రాథమిక హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బనేగా చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా దేశంలో యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు దేశంలో మత రాజకీయాలు పెరుగుతూ పోతా ఉన్నాయి. రోజు రోజుకి ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించారు, పరిశ్రమలు ఇవ్వరు, కానీ మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే లక్ష్యంతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ఉన్నది. కానీ ఈ ఉద్యోగాల భర్తీ పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా మోడీ గారేమి ఎన్నికల ముందు హిందూ ముస్లింలు గొడవలు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు రంజాన్ వచ్చినాకే రంజాన్ లో 32 లక్షల మంది కుటుంబాలకు మేము ముస్లింలకు అందరూ కూడా ఆదుకుంటారు. ఒకవైపు ఏమి విభేదాలు పెట్టి, ఘర్షణలు పెట్టి, దాని ద్వారా ఓట్ బ్యాంక్ సాధించుకొని దాని తర్వాత ఇలాంటి పంటలు ప్రోత్సహిస్తాం. అయితే మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇదే విధానాన్ని చివరి వరకు కొనసాగించాలని కోరుతున్నాం. ఏదో పండగకి 2 పెట్టి తర్వాత గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాకుండా ఈరోజు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ కూడా వివిధ గ్రామాల్లో నిన్నటి వరకు ముస్లింల పైన, ఈరోజు క్రిస్టియన్ల పైన కూడా, ఈ గ్రామంలో క్రిస్టియన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫాస్టర్లు ఉన్నారు, వీటికి ఏ విధంగా ఉండాలని ఒక చర్చ చేస్తున్నారు. కాబట్టి ఇది లౌకిక రాజ్యం. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అనేక రకాల ప్రజలు ఉన్నారు. వివిధ ఆహార అలవాట్లు, వివిధ భాషలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది. కాబట్టి ఈ రోజు అలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సమానంగా ఉండే రాజ్యం కావాలనేది కోరుతా ఉన్నాం. ప్రదర్శన బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతా ఉన్నాం. వేదిక అవుతుంది. సమరశీల పోరాటాలు రూపకల్పన, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, అల్లూరి సీతారామరాజు అలాంటి ఉద్యమ త్యాగాలతో, ప్రాణాల్లో త్యాగాలతో ఏర్పడినటువంటి యువజన సమైక్య ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయలేని సోషలిస్ట్ సమాజ స్థాపన కోసం పనిచేస్తా ఉన్నాం. ఆ రాజ్య లక్ష్యంగా పనిచేస్తున్న యువజన సమైక్యలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సౌత్ ఇండియాకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నియోజకవర్గ స్థానాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తిగా ఈ అంశాల మీద, ఇలాంటి అనేక సామాజిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద, ఆర్థిక అంశాల మీద ఈ మహాసభల్లో వేదిక కానున్నాయి. ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యని రూపుమాపడంలో వైఫల్యాలు, అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విపరీతంగా చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా 30 మందికి పైగా స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కడిని నిరోధించి పోరాటం చేసేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కార్పొరేట్ వానికి దారదత్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అనేక రంగాలని ఈరోజు ఎల్ఐసి నుంచి బ్యాంకులు, అన్ని రంగాలు కూడా ఈరోజు అదానికి అందజేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇంకొక పెద్ద సమస్య, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 17 మెడికల్ కాలేజీలను కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు, ఆయన భాగస్వామి అయినటువంటి అదానికి అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పడుతా ఉన్నాడు. ఇలాంటి ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం జరిగేటువంటి అఖిల భారత మహాసభల్ని
విజయవంతం చేయాలని చెప్పేసి యువత కూడా ఆ వైపున ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యింది కూడా, తోబుట్టు బ్రదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యింది కూడా, ఇన్ని తీసుకొని కూడా మీరు మీ ఇంట్లోనే అన్ని పదవులు పెట్టుకొని కూడా ఈరోజు నిరుద్యోగ ఓట్లతో మీరు గెలిచిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మీరు నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నారో తక్షణమే మీరు ఈ నిరుద్యోగ సమస్యలపైన మీరు పరిష్కారం కృషి చేయాలి. ఈ మేము చేసేటటువంటి యువకులకు నిరుద్యోగ సమస్యల కోసం పోరాటం సమస్యతం కావాలని చెప్పేసి ఈరోజు తిరుపతి కార్యక్రమంలో మేలో 15 నుంచి 18 జాతీయ మాసం ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ప్రభుత్వానికి కంపల్సరిగా సిద్ధి ఉంటే కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ పెండింగ్ నోటిఫికేషన్ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ మెయిన్స్ విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం 1వ వార్డు మాజీ కౌన్సిలర్ పెద్దమాతంగి సాయిబాబా ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు వివిధ ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. దాదాపుగా 500 మందికి పైగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, లోకేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాలలోని 1వ వార్డు మాజీ కౌన్సిలర్ పెద్దమాతంగి సాయిబాబా వారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు ఒక మంచి ఆలోచన, అంటే నంద్యాలలో ఏ ఒక్కరు కూడా అన్నం లేకుండా ఆకలితో ఉండకూడదని ఈ రోజు వాళ్ళ ఇంటి కుటుంబం అంతా కలిసి నంద్యాలలో దాదాపు ఒక 400-500 మందికి ఒక లైఫ్ పరివర్తన సెంటర్ అయితేనేమి, తర్వాత వృద్ధాశ్రమం అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల అయితేనేమి వీళ్ళందరికీ అన్నదానం చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ ఆసుపత్రిలో పేషెంట్లు నిరుపేదలు ఉంటారు, తర్వాత గర్భిణీలు ఉంటారు, వాళ్ళకు కూడా బెడ్ ప్యాకెట్లు అయితేనేమి, తర్వాత ఫ్రూట్స్ అయితేనేమి, బనానాస్ అయితేనేమి, ఇలా అన్ని, అంటే ఒక్క రోజంతా వాళ్ళ తండ్రి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచింటాడు. ఆ తండ్రి రుణం తీసుకోవడానికి ఈ రోజు నంద్యాలలో ఎవరు కూడా ఆకలితో ఉండదని మంచి ఆలోచన చేయడము, తర్వాత ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ ఈ సేవలో ముందుండని చెప్పి ఈ సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రవణ గారికి, మా లోకేష్ బాబు గారికి, మా నాగార్జున గారికి, మా మిత్రులకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీరందరూ తలుచుకుంటే నంద్యాలలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండరు, మరణించరు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే ముందుకు పోవాలని చెప్పి ఆ దేవుని అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంగా మీరు ఆ దేవుని ఆశీస్సులు నిండా ఈ కుటుంబానికి అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాలకు చెందిన 3 ఏళ్ల బుడతడు పట విజ్ఞానంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ కు చెందిన సేవల శివ స్వప్నికల 3 ఏళ్ల కుమారుడు అయిన మోక్ష అయాన్ ఇటీవల హైదరాబాద్ లో నోబెల్ వరల్డ్ రికార్డ్ వారి సమక్షంలో భారతదేశ చిత్రపటాన్ని అన్ని రాష్ట్రాల పేర్లతో పాటు కేవలం 1 నిమిషం 55 సెకండ్లలో పూర్తి చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. ఇంకో ఘనత ఏమంటే చిత్రపటంపై రాష్ట్రాల లేబుల్స్ కూడా లేకుండా గుర్తించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రపంచంలోనే ఇది వేగవంతమైన రికార్డుని గుర్తిస్తూ నోబెల్ వరల్డ్ రికార్డ్ రిజిస్ట్రీ వారు ఈ బుడతడికి పతకాన్ని బహుకరించారు. కాగా ఇదే బుడతడు 2023వ సంవత్సరంలో కేవలం 7.5 వయసులోనే పజిల్ పరిష్కారం విభాగంలో ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు మోక్ష అయాన్. శ్రీశైలం అడవుల దారులు కన్నడ భక్తులతో నిండిపోయాయి. చేదుకో మల్లన్న ఆదుకో అంటూ కర్ణాటక నుండి మల్లన్న భక్తులు ఉగాది మహోత్సవాలకు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తూ కొండా కోనలు దాటుకుని ఎండను సైతం లెక్క చేయకుండా ఆర్తితో కఠోర దీక్షతో కన్నడ భక్తుల ఇంటి ఆడపడుచు శ్రీశైలం భ్రమరాంబికా దేవి అల్లుడుగా భావించే మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా శ్రీశైలం తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ ఇవాళ సాయంత్రం వరకు మాత్రమే మల్లన్న గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఉండడంతో లక్షలాదిగా కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పించేందుకు అధికారులు ఈవో శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. రేపటి నుండి ఈ నెల 31 వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు దేవస్థానం అనౌన్స్మెంట్ మైకుల ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కన్నడ భక్తులతో ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి వేకోజాము నుంచే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పులిహోర, మజ్జిగ, మంచినీళ్లు భక్తులకు అందిస్తూ అధికారులు భక్తుల సేవలో నిమగ్నమైనారు. అయితే రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేకోజాము నుంచే పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ గంగమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా పెరగడంతో శ్రీశైలంలో సెల్ సిగ్నల్స్ అంతరాయం ఏర్పడింది.
సెల్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే మల్లన్న భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్ధరాత్రి ఆలయం మూసే వరకు ఈవో శ్రీనివాసరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అఖిలప్రియ తీరును స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఎండగట్టారు. ఇటీవల ఎమ్మెల్యే అఖిలప్రియ తన ఇష్టం వచ్చిన రీతిలో వైఎస్ఆర్సీపీ నాయకులను మాట్లాడడం సరికాదని, ఆమె చిన్న మెదడు ఏమైనా చితికిందా అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో భూమా కిషోర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు రైతులకు సాగునీటిని అందించాల్సి ఉండగా వైఎస్ఆర్సీపీ నాయకులు గాడిదలు కాస్తున్నారా అంటూ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. 16వ బ్లాక్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే అఖిలప్రియ వైఎస్ఆర్సీపీ నాయకులపై నోరు చేసుకోవడం పట్ల భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక 2 days ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డకు రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత వచ్చి రాగానే రైతులకి నీళ్లు అందట్లేదు, కేసీ కెనాల్ నీళ్లు రావట్లేదు, వైసీపీ నాయకులు ఏమైనా గాడిదలు కాస్తున్నారని మాట్లాడుతుంది. నాకు చిన్న డౌట్, ఆమెకి ఏమైనా చిన్న మెదడు ఏమైనా చితిలిపోయిందా? ఏమైనా కొంచెం అధికారంలో ఉండేది ఎవరు? ఏం మాట్లాడుతున్నా? నాకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్లు రావట్లేదంటే ఎవరు దీనికి పనికిరాని వాళ్ళ కిందికి లెక్క? నువ్వే కదా చేయాల్సింది. లక్షల జీతాలు దొబ్బుతున్నారు, మళ్ళీ గాడిదలు కాయడాక నువ్వా గాడిదలు కాసేది మేమా? మాకు అర్థం కావట్లే. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రజలకు నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది నీ పని. అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే అప్పుడే తొందర ఎందుకు, సంవత్సరం ఉన్న టైం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు, ఎలగబెడతారని చెప్పి అంటున్నారు అందరూ. సరే కానీ అని మేము కూడా నోరు మూసుకున్నాం. నీకు ఆగట్లేదే, వచ్చి మా మీద పడుతున్నాం. వస్తారు ప్రెస్ మీట్లు పెడతాం అంటే ఇంకా వైసీపీ నాయకులు అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానికి నీ ఎంటబడి ఏదోటి గీకుతూ ఉండాలన్నా మేమేమన్నా? ఈరోజు కూడా నీళ్ళు వచ్చినాయి నేను సంబరపడతాం. నీళ్ళు ఏడొచ్చినాయి తల్లి, నీ కంటికి నీళ్ళు ఏడ కనపడుతున్నాయి మాకు అర్థం కావట్లేదు. అర్ధడుగు నీళ్లు లేవు. ఒక పక్క సిరివెల్లలో రైతులు చుడిపో ఆత్మహత్యలు చేశారని ఏమంటున్నారు. ఇంత దిక్కుమాలిన పరిస్థితికి ఆళ్ళగడ్డని తీసుకొచ్చినారు. ఇంకా ఒక పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నాకు అర్థం కావట్లే. అవినీతికి పరాకాష్టే నువ్వు. ఈరోజు ఆర్లగడ్డలో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క నువ్వు లేఅవుట్ వేసి అమ్మిన లేఅవుట్ దెబ్బకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు అంటే అసెంబ్లీలో టైం దొరికితే ఆర్లగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పా లేఅవుట్ ఆ శిల్పా లేఅవుట్ ఎప్పుడో ఆయన అమ్మేసి దొబ్బేసినాడిట. ఆయన లేడు ఇప్పుడు. శిల్పా చక్రపాణి రెడ్డికి 10 రూపాయలు లేదు దాంట్లో. ప్రజలు కొనుక్కున్నారు. మా సామాన్య ప్రజలు ఏడుస్తున్నారు. ఒక పక్క వచ్చి మీరేమో రిజిస్ట్రేషన్లు మమ్మల్ని మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్లు చేయకూడదంట. ఇదేంది ఇది? వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు. కేసీ కెనాల్ లేఅవుట్ మార్చి వేసినారు. ఆయన పొలంలో పోయే లేఅవుట్ని పక్కకి జరిపి ఆయన వేసుకున్నారు, వేసి ఇచ్చినారు. ఇంకా ప్రజల మీద పడి ఎందుకు చేస్తారు? సరే శిల్పా లేఅవుట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నావే, గత 5 సంవత్సరాల్లో ఆయన లేఅవుట్ వేసి అమ్మేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు. చక్రపాణి రెడ్డి గారు లేరు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నారు. దాంట్లో చేతనైతే మంచి చేయండి. అమ్మఒడి రాలే, మహిళల్ని మోసం చేసినారు. మీ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం మోసం చేసి ఈరోజు ఓట్లు ఎక్కించుకున్నారు ప్రజల దగ్గర. ఒక్క పనన్నా చేసినారా? 16వ బ్లాక్లో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈరోజు సిరివెల్ల, గోవిందపల్లె ఈ రైతులందరూ కూడా సస్తామని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు. ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం, బురద చల్లడం, పోవడం. నువ్వు చేయాల్సింది ఏంది? ఈరోజు నీ తమ్ముడు డైరెక్ట్గా చెప్తున్నాడు అధికారులు పని చేయట్లేదు, నీళ్లు లేవు, గతి లేదని. ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వము పని చేయట్లేదు, ఏం చేయట్లేదని డైరెక్ట్గా మీరే చెప్తున్నారు. అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు ఇంకా అధికారంలో ఉండేది? అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడు, ఆయన లోకేష్ గారు గాడిదలు కాస్తున్నారు అందరని. రైతుల గురించి గింజుకుంటున్నారే. ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా? ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ? ఎక్కడికి పోయింది రైతులకు ఇన్సూరెన్స్లు? ఎక్కడికి పోయినాయి? గాడిదలు కాస్తున్నారా మీరు? మీ దరిద్రమైన పరిపాలన ఎలా ఉందో ఈరోజు ఆళ్ళగడ్డ ప్రజలను ఒకసారి వచ్చి అడగండి. మళ్ళీ మేమేదో నోరు మూసుకుని మా పనులు మేము చేసుకుంటుంటే గాడిదలు కాస్తున్నారు, యాడికి పోయారు వైసీపీ నాయకులను కూస్తావు? ఇది పద్ధతేనా? ఒక పక్క ఆర్లగడ్డలో చికెన్ సెంటర్లు చీ కొడుతున్నారు రాష్ట్రం అంతా. ఏడైనా పోయి భూమా అంటే తూ అంటున్నారు. ఏంద్రా మీరు 10 రూపాయలు చికెన్ కూడా తింటున్నారా? వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పిక్క తింటున్నారా అంటున్నారు. ఇంత చండాలంగా ఉంది పరిస్థితి.
వాళ్ళు ముస్లిమ్స్ ఒక పక్క ఏందన్నా మాకు ఈ కర్మ రోజు మేము ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు ఉండి చేస్తుంటే వచ్చి షాపులు సీజ్ చేస్తున్నారు. ఇంకా ఏ వ్యాపారాలు కూడా ప్రజలు చేసుకోకూడదా? ఆఖరికి కోళ్ళు అమ్ముకునేది, బరగొడ్ల వ్యాపారము, పందుల వ్యాపారము అన్నీ మీకే కావాలన్నా? ఇంకో పక్క లోన్లు ఏదో వస్తే బాగుపడతారు బీసీ లోన్లు అని చెప్పి ప్రభుత్వం ఇస్తుంటే అవి మీకే కావాలంటున్నారు. ప్రతి దాంట్లో అవినీతేనా? మన యానో అవబిలం పోయినాం, ఆఖరికి బిచ్చగాళ్ళు వచ్చి చెప్తున్నారు మా దాంట్లో కూడా వాటా అడుగుతారన్న వాళ్ళు వచ్చాయని చెప్పి. చిల్లర ఆఖరికి వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తే 800 వాళ్ళకి ఇవ్వాలంటే 200 మీకు కూలీ అంటున్నారంట బిచ్చగాళ్ళకు కూడా. అవబిలం మెట్ల మీద అడుక్కు తినే బిచ్చగాళ్ళను కూడా వాటా అడిగే పరిస్థితి దిగజారిపోయారు. ఇంతవరకు నా జీవిత చరిత్రలో 40 సంవత్సరాలు మా బాబాయ్ పిన్ని అటుపక్క గంగులోనే అందరినీ చూసాం రాజకీయం. ఎప్పుడే కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసిన వాళ్ళని ఇంతవరకు చూడలేదు. ఈరోజు ఆర్లగడ్డ చరిత్రని ఒక మెయిన్ పేజ్ పేపర్కి ఎక్కించినారు. ఏంద్రా అంటే అవినీతి. ఒక పక్క రైతులు గోడౌన్లో వాళ్ళు వేరోజ్ గోడౌన్లో పీక తింటున్నారు కదా తల్లి. ఏదనంటే ఫైర్ సేఫ్టీ లేదంటారు వేరోజ్ గోడౌన్. యా స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టినారు తల్లి. ఏ వేరోజ్ గోడౌన్కి ఉంది రాష్ట్రంలో? ఆర్లగడ్డలో మాత్రం స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి, లేదంటే మాకు రూపాయి పావలా ఇవ్వండి. ఏంది దోపిడీ? ఈరోజు టొబాకో కంపెనీ వాళ్ళు లీజు తీసుకోవడానికి వస్తే సొంత బాబాయ్ అని చూడకుండా కొత్తపల్లి బ్రహ్మానంద రెడ్డి రూపాయి పావలా కావాలి, అకౌంట్లో డబ్బులు పడినాయని చెక్ చేస్తున్నారు. ఇంకా ఎవరిదో ఎందుకులే, సొంత బాబాయే కదా, మీ తెలుగుదేశం నాయకుడే, ఆయనని కూడా వదిలిపెట్టలేదు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఏఎస్పీ జావలి. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. నంద్యాల జిల్లాకు నేడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాక. మే నెల 15 నుండి 18వ తేదీ వరకు నిర్వహించే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నాయకులు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ పెద్దమాతంగి సాయిబాబా వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు. కార్టోగ్రఫీలో ప్రపంచ రికార్డు సృష్టించిన బుడతడు మోక్ష అయాన్. కనడీగులతో నిండిపోయిన శ్రీశైలం అడవుల దారులు. ఉగాది మహోత్సవాలకు వెళ్తున్న మల్లన్న భక్తులు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తీరును ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.